టైం పాస్ సాంగ్ ఒకసారి మా గురించి పాడండి. మీ గురించా? మా గురించి. మీకోసం. ఓకే. మా కోసం. అందులో ఒక ఫేమస్ లైన్, అది పెద్ద సాంగ్, అది దాంట్లో కొన్ని పాపులర్ లైన్స్ ఉన్నాయి, అది వాడతా. ఓకే. నైట్ ఒక్కటైన ఫోన్ ఒత్తుకుంటా ఉంటాము, పొద్దుగాల అలారంతో బద్ధకంగా లేస్తాము, వారంకోసారైనా సిట్టింగ్ వేస్తాము, చెప్పిన స్టోరీలు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాము, యూత్ కింగులము రామాసు మనుషులం, ఆటుపోటు గొడవల్లో దూరుతుంటాము. సో ఈ లైన్స్ కొంచెం పాపులర్ అయిందంటే. రీల్స్ కూడా చేసినారు కదా కొందరు కొలాబ్ పెట్టడం అలాంటి చేశారండి. ఓకే. కానీ మీరు ఎంత మంచి మంచి కాన్సెప్ట్స్ సాంగ్స్, అంటే మంచి ఒక మీనింగ్ఫుల్ సాంగ్స్ పాడుతున్నారు, కానీ మీకు ఇంకా ఎందుకు ఇంత సక్సెస్ రాలేకపోతుంది? మీకు అంటే ఒక పెద్ద ఛాన్స్ రావాలి కదా మీకు. అది ప్రాసెస్ లోనే ఉందండి. కొన్ని చాలా డిలేస్, పోస్ట్ పోన్స్ అవుతుంది. ఒక పెద్ద బ్యానర్లు అయితే ఒక మ్యూజిక్ డైరెక్టర్ లాగా వస్తుంది అనమాట. అంటే జరుగుతుంది, ఇంకా డిస్కషన్ లోనే ఉంది ఇంకా. ఓకే. మరి మా ముందుకి మీరు ఒక సింగర్ గా రావాలనుకుంటున్నాం మేము. ఈ ర్యాప్ సాంగ్స్ ఇవే కాకుండా మంచి ఒక లవ్ సాంగ్స్ అలాంటివి కూడా పాడాలి అని. డెఫినెట్లీ అండి, పాడతాము. ఎప్పటి వరకు వస్తారు? అంటే త్వరలో ఒక లవ్ సాంగ్, యాక్చువల్గా అదొక సర్ప్రైజ్ అన్న, త్వరలో ఒక లవ్ సాంగ్ అయితే రాబోతుంది, చాలా పెద్ద బ్యానర్ నుంచి. అది కూడా నేనే పాడుతున్నది యాక్చువల్గా. మొత్తం మీరే కంపోజిషన్, మ్యూజిక్ అండ్ సింగింగ్ కూడా. మాకు కొంచెం ఏమైనా చెప్పొచ్చు కదా, లైక్ స్క్రిప్ట్ లాగా ఏమైనా చెప్పొచ్చు కదా. అంటే ఎక్కడ వస్తుంది ఏందనేది ఏం లేదండి, రాఘవేంద్రరావు గారు ఉన్నారు కదా, సో ఆ సాంగ్ నేను వినిపించిన యాక్చువల్ గా మా ఫ్రెండ్ త్రూ వెళ్ళాను అనమాట. సో సార్కి అయితే చాలా నచ్చేసింది ఆ సాంగ్. సో ఇది యూట్యూబ్ కొద్దు, ఇది మనం ఒక మంచి ఓటీటీ కంటెంట్ లాగా చేద్దామని, సో ఆ ప్రాసెస్ ఉందన్నమాట బేసిక్. ఓకే, ఓటీటీ కంటెంట్ పైన వెళ్తున్నారు. ఒక ఇండిపెండెంట్ ఫిలిం లాగా వస్తుంది అనమాట. ఆ సాంగ్ కైనా వాళ్ళు ఇండిపెండెంట్ ఫిలిం లాగా చేయబోతారు అనమాట యాక్చువల్గా. ఓకే, అంటే మీరు ఇచ్చిన సాంగ్ కి వాళ్ళు మూవీ ఒక ఇండిపెండెంట్ ఫిలిమే చేయబోతారు అనమాట, ఒక ఓటీటీకి. ఓకే, ఒక యూట్యూబ్ కి జస్ట్ పరిచయం కోసం మా ఫ్రెండ్ చేయమన్నారు నన్ను. సో అది చాలా నచ్చేసింది సార్కి. అది రాఘవేంద్ర సార్. అవును. ఓకే, సార్ తో కలిసి వర్క్ చేస్తున్నారు. మరి ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా మంచి అనిపిస్తుంది, చాలా విషయాలు నేర్చుకోగలుగుతున్నాం. ఓకే. అండ్ మీరు ఈ సింగింగ్, మ్యూజిక్ ఇది కాకుండా మీకు ఇప్పుడు ఫైనాన్షియల్ గా మీకు ఏమైనా ఇన్కమ్ ఉందా బయట నుండి? ఏం లేదండి, టోటల్లీ బేస్డ్ ఆన్ మ్యూజిక్ అన్నమాట నా ఫైనాన్షియల్ అని. ఓకే, ఫాదర్ ఏం చేస్తుంటారు అసలు? మీ ఫాదర్? అది బిజినెస్ అండి, కిరాణా షాప్ ఉంది, సో చూసుకుంటారు ఆ షాప్. మదర్ హౌస్ హోల్డర్. మరి మీ సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? మా సిస్టర్ ఒకళ్ళు ఉన్నారు, జాబ్ చేస్తారు. జాబ్ మీతో పాటు పాటలు లేదు, వాళ్ళకి సంబంధం లేదు, ఫీల్డ్ సంబంధమే లేదు. మా ఫ్యామిలీలో ఎవరు రిలేట్ అవ్వరు ఈ ఫీల్డ్, నేను ఒక్కనే. ఎందుకు అట్లా? అంటే మీరు రానియరా లేకపోతే వాళ్ళు రారా? అంటే నాలెడ్జ్, ఐడియా లేదు, నేనే కొత్తగా ఆలోచించిన మా లైన్ లో, ఫ్యామిలీ లైన్ లో. ఓకే, మీరు ఇప్పుడు ర్యాప్ సాంగ్స్ ఎక్కువ వాడతారు కాబట్టి ఓన్ గా మీకు వచ్చేస్తుంది అది ఆటోమేటిక్, లేదంటే ముందు ప్రిపేర్ అవుతారా? అది ఒక ఫీల్ ఉన్నప్పుడు వచ్చేస్తుంది అండి అది. ఇప్పుడు ఏదైనా ఓన్ గా పాడగలరా? నేను రైటింగ్ స్కిల్స్ లేదు, జస్ట్ అంటే సడన్ గా రాదా మీకు? లైక్ కొంతమందికి ఉంటుంది కదా పాడమనగానే. అది ఒకేలాగా ఉంటది అట్లా చేస్తే, ప్రతి సాంగ్ ఒకేలాగానే చేయగలుగుతా, కానీ అట్లా ఉండదు. నేను యూనిక్ గా ఉండాలనుకుంటా ప్రతి ఒక్క సాంగ్. కానీ ఆ ఫీల్ అండ్ ఫ్లేవర్ అయితే మిస్ అవ్వకుండా ఉండాలి, బట్ డిఫరెంట్ గానే ఉండాలి వినేటప్పుడు, అట్లా అనుకుంటా. ఓకే, అండ్ మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్, ప్రమోషన్స్ ఇవన్నీ అయినాయి, మీరు దేంట్లో ఇన్వాల్వ్ అయి ఉండేనా? మరి ఏం లేదండి. మరి అట్లా ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు పరిచయం ఉండేనా? లేదండి. అంటే ఎవరు అడ్వైస్లు, సజెషన్లు అట్లా ఏం లేదు. నాకు వచ్చిన ఫాలోవర్స్, నేను మ్యూజిక్ వల్ల వచ్చా, నేను మ్యూజిక్ ఇవ్వాలనుకున్నా, అది కాకుండా అడ్డమైనది ఇచ్చినారా అట్లా ఏమైనా ప్రమోషన్స్? అంటే కొన్ని మెసేజ్ వచ్చింది, లైట్ తీసుకుంటా, వచ్చి చూసిన. ఎందుకు ఇంట్రెస్ట్ చూపలేరు మరి? నాకు రాంగ్ వే అని అర్థమవుతుంది, అది ఎందుకు రాంగ్ రూట్ లో. ఎందుకు అట్లా ఏమో అప్పుడే, అంటే ఫ్యూచర్ లో ఎప్పుడో ఒక రోజు ఇది అవుతుందని తెలుసు అందరికి, తెలుసు కాబట్టి పోలేరు. మరి అట్లా పోయేటోళ్ళని అట్లీస్ట్ మీరు ఆపేది ఉండే కదా, అట్లీస్ట్ ఒక్కళ్ళని ఆపితే అని ఒక్కళ్ళన్నా సేఫ్ ఉంటుండే కదా. నా జాబ్ అది కాదండి, నా జాబ్ వచ్చి మ్యూజిక్ చేయడం అన్నమాట. సో నా కెరీర్ అంటే డిఫరెంట్ లైన్ కి వెళ్తున్నట్టు అవుతుంది. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని లేదు నాకు, నా సాంగ్స్ వినేటోళ్ళు కొందరు ఉంటే చాలా చాలా. ఓకే, మీరు అన్ని తాగడం, అదే స్క్రిప్ట్, అదే కంటెంట్ లో మీరు ఉంటారు. కొంచెం మన కంటెంట్ నుండి కొంచెం బయటకు వచ్చేద్దాం. మీకు ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? ఏం లేదండి సార్. ఉండేనా ఏమైనా? ఏం లేదు. మరి ముందు ఫ్యూచర్ లో ఏమైనా ఉంటాయా? అది చెప్పలేము. చెప్పలేమంటే అంటే ప్రస్తుతానికి చెప్పండి. లైక్ ఇప్పుడు మీ ఫ్యాన్స్ ఎవరన్నా మా ఇంటర్వ్యూ చూస్తే కూడా వాళ్ళు కూడా కొంచెం అలర్ట్ అయి ఉంటారు.
ఏం లేదండి, కెరియర్ మీదనే ఫోకస్ చేస్తున్నా ప్రస్తుతం. గర్ల్స్ మీద పెద్ద ఇంట్లో లేదు, టైం వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు బేసిక్. టైం వేస్ట్ ఎందుకు? దానికన్నా ఒక సాంగ్ చేసిన అండి, ఇవన్నీ అడుగుతారని. ఆ ఇంటర్వ్యూ నుంచి వచ్చిన సాంగ్ అది కూడా. ఏం సాంగ్? సింగిల్ మామ అని ఒక సాంగ్ చేసిన, అది కూడా ఇన్స్టాలో మంచిగా లేదు. పాడతారా ఒకసారి? ఓకే, సింగిల్ మామ సాంగ్ ఒకసారి పాడండి, మీ ఫ్యాన్సే చూస్తారు. కాళ్ళ సొల్లు లేదులే, లవ్ యు గోల వద్దులే, రూల్స్ లేని లైఫ్ అంటే అదే సింగిల్ లైఫ్ లే. ఐ ఆమ్ సింగిల్ మామ, అవ్వను మింగల్ మామ, షార్ట్ లైఫ్ కు అసలు ఎందుకు సోలు మేట్ మామ. ఐ ఆమ్ సింగిల్ మామ, అవ్వను మింగల్ మామ, షార్ట్ లైఫ్ కు అసలు ఎందుకు సోలు మేటు మామ. వినర నువ్వు మామ, నువ్వు సింగల్ గుండలేవా, వదిలిపోయిన దళిద్రాని వెనకకి తెస్తావా. సోలోగానే పుట్టావు, అరే సోలోగానే పోతావు, మధ్యలో లవరు అంటూ ఎందుకు రా డ్రామా. కానీ మిమ్మల్ని చూస్తుంటే మీరు ఏదో లవ్ బ్రేక్ అయిపోయి ఇవన్నీ పాటలకి ఇట్లా మొత్తం అటాచ్ అయిపోయి ఉన్నట్టు అనిపిస్తుంది మీ ఫేస్ చూస్తుంటే. అట్లేం లేదంటే అట్లా ఏదో ఉండే ఉంటది, అందుకే మీరు ఈ రకంగా చేంజ్ అయిపోయి మొత్తం అసలు సింగిల్ గానే ఉండాలా? లేదు అట్లే నేను కొంచెం ఎక్కువ మాట్లాడే ఇంట్రోవర్ట్ టైప్, ఆ భయమే అట్లా కంటిన్యూ చేపించింది. కానీ మీరు ఆన్ స్క్రీన్ అయితే మస్తు యాక్టివ్ ఉంటారు. అది కళ్ళు మూసుకొని చేసేయడమే, గాగుల్స్ వేసుకుని. గాగుల్స్ కళ్ళు మూసుకొని చేస్తారా నిజంగా? అంటే గాగుల్స్ పెట్టుకొని కళ్ళు మూసుకొని చేసేస్తారు, ఎలాంటిదైనా? అట్లనేం లేదు, బట్ భయం పోతాను. కెమెరా ఆన్ చేసి లైట్ ముఖం మీద కొడితే ఫ్రంట్ ఏం కనిపిస్తుంది ఏం తెలియదు. అయితే గైస్ ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి, సార్ గాగుల్స్ పెట్టుకొని ఎందుకు చేస్తారంటే షై ఫీలింగ్ గురించి అని గాగుల్స్ పెట్టుకొని చేస్తారు, అంతే కదా? గాగుల్స్ లేకుండా ఏం చేయలేరా మీరు? చేసినామండి, కానీ నాకే నచ్చలేదు. అంటే మీ ఫేస్ బాగుండదా? నా ఫేస్ నాకు బాగానే ఉంటది, మీతో నాకెందుకు అది బాగాలేకపోతే. ఓకే సరే, ఒక గర్ల్ గురించి మీరు గర్ల్స్ కి మొత్తం ఇక దూరం మొత్తం ఇక గర్ల్ కి నాకేం సంబంధం లేదన్నట్టు ఉన్నందుకు నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఒక గర్ల్ గురించి మీరు ఏమన్నా మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? అంటే దేని గురించి? ఒక గర్ల్ గురించి సరే ఓకే, ఒక గర్ల్ కి ఒక మెసేజ్ ఇవ్వాలంటే మీరు ఏమి ఇస్తారు? నేనేమి ఇవ్వగలుగుతాను అంటే ఈ జనరేషన్ లో చూస్తున్నారు కదా మొత్తం ఇక ఒక గర్ల్ కి మీరు మంచి మెసేజ్, ఒక గర్ల్ అంటే ఎట్లుండాలా? నాకు పెద్దగా లేదండి, కాంట్రవర్సీస్ అయిపోతాయి. ఏం కాదు కాంట్రవర్సీ, చెప్పండి పర్లేదు. నేను ఎక్కువ మాట్లాడండి గర్ల్స్ తో. అంటే ఎందుకు అసలు ఇట్లా గర్ల్ కి దూరం ఎందుకు ఉంటారు మీరు? నేను ఒక్కడనే ఉంటా బేసిక్ గా, ఫ్రెండ్ సర్కిల్ కూడా పెద్దగా పెట్టుకున్నా. ఫ్యూచర్ లో కూడా ఒక్కనే పెళ్లి చేసుకోవా? అది ఫ్యూచర్ డిఫరెంట్ కదండి, అప్పుడు ఇంకా టైం ఉంది దానికి, 4-5 years. సరే ఇప్పుడు మీ ఫ్యూచర్, మీ లైఫ్ పార్ట్నర్ ఎట్లుండాలనుకుంటున్నారు? మిమ్మల్ని కన్విన్స్ చేయడం నా వల్ల అయితే, అందుకే మీ లైఫ్ పార్ట్నర్ ఎట్లుండాలనుకుంటున్నారు? అదే హంబుల్, లాయల్, ఇంకా రెగ్యులర్ గా చెప్పేది ఉంటుంది. ఏ హీరోయిన్ లా ఉండాలనుకుంటున్నారు? హీరోయిన్ లేదు, ఏదో ఒక హీరోయిన్ వద్దా? ఓకే చెప్పండి, అంటే ఎట్లుండాలా? వైఫ్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలా? ఇప్పుడు ఒకలాగా ఉంటది, ఇంకొక ఆ టైంలో వేరేలాగా ఉంటది, ఒకేలాగా అయితే ఉండదు కదా థాట్స్. సో ఇప్పుడు ఏం చెప్పి వేస్ట్. ఇప్పుడు మీకు ఎట్లుంది అది చెప్పండి. ఇప్పుడైతే నాకు కెరియరే ఉందండి, అవన్నీ థాట్స్ ఏం లేదు. కెరియర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి నేను ప్రస్తుతానికి. అయితే మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఆమె గురించి ఆలోచిస్తారా? అది చూద్దాం. అప్పుడు కూడా వద్దా? తర్వాత చూద్దాం. అంటే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతా అంటారా? అట్లేనేం లేదు, ఒక 30-32 ఆ ఏజ్ లో చేసుకుందాం. అయితే దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే మీకు ఒక లవ్ స్టోరీ ఉంటే బ్రేకప్ అయిపోయింది, అందుకే ఒక అమ్మాయిని ఇంత దూరం పెట్టేస్తున్నారు. నేను పాలిటెక్నిక్ కూడా మెకానికల్ బ్రాంచ్, గర్ల్స్ ఉండరు. అంటే చిన్నప్పటి నుండి నీకు ఏదో రెస్ట్రిక్ట్ చేసి పెట్టినారు పేరెంట్స్, మొత్తం ఇంకొక అమ్మాయి లాగా ఒక్కొన్నే పెట్టేయడం. అట్లేం లేదు, నేను ఇంట్రోవర్ట్, నేను ఎక్కువ మాట్లాడేవారు. సో గర్ల్స్ అని ఇంకా ఎక్కువ షై అయిపోయి మాట్లాడే, ఇంకా అట్లనే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మరి మీ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ మూవీస్ అండి, ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే డిస్కషన్ లో ఉంది, పెద్ద బ్యానర్స్, చాలా పెద్ద బ్యానర్స్. ఇంకా అది ఇంకా అఫీషియల్ అప్డేట్స్ ఇచ్చినాక చెప్తే బాగుంటది. దాని గురించి అఫీషియల్ గా చెప్తారా? అవి యాక్చువల్లీ ఎల్లుండే పూజ ఉంది, అదండి. పూజ ఉందా? అదే ఓపెనింగ్ అంటారు కదా. ఓకే ఓకే ఓకే, మీరు ఇక మ్యారేజ్ ఇప్పుడు చేసుకునేటట్టు లేరు కాబట్టి నేనైతే
ఈ రోజు మొత్తం ఆ గుట్టు బయట పెట్టాలనుకున్నా. ఆయన ఎందుకు ఎప్పుడు ఈ తాగే స్క్రిప్ట్ల మీదనే ఉంటాడు, ఎందుకు లవ్ ఫెయిల్యూరా ఏదో వచ్చి బయట కానీ ఎంత ఎంత అడిగినా మీరు చెప్పట్లేదు ఆ విషయం మాత్రం. అట్లేం లేదు, చెప్పండి ఒకసారి. అట్లా ఏమైనా ఉన్నా ఎవరన్నా మిమ్మల్ని ఉంటే చెప్తానండి. ప్రపోజ్ చేసే ఉంటే వాళ్ళు దూరం ఉంటారు అట్లీస్ట్. ఉంటే సరే ఆల్రెడీ నా హౌస్ ఫుల్ ఇంకేనని ఉంటే చెప్తాను కదండి, ఏం లేదు అందుకే చెప్పట్లేదు. సీక్రెట్ గా మెయింటైన్ చేయాలనుకుంటున్నావు? లేదు అట్లేం లేదు, సీక్రెట్ ఏం లేదు ఇక్కడ చెప్పి. మరి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అసలు? అదే మూవీస్ ప్లానే, ఐ మీన్ అబౌట్ సాంగ్స్ గురించి. ఓకే, నా ఓన్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతాను. ఈ ఒక 1.5 month లో ఒకటి కొత్త సాంగ్ అయితే రాబోతుందండి. అది చాలా పెద్ద స్కేల్ ఉండబోతుంది హోప్ఫుల్లీ. ఓకే, అది కూడా కొంచెం డిఫరెంట్. తాగుదాం అట్లాంటిది రిలేటెడ్ ఏమి ఉండదు. అది అమ్మాయిల గురించి, అమ్మాయిని టీజింగ్ చేస్తున్నట్టు కొంచెం. నువ్వు మొత్తం ఇవే ఎందుకు మొత్తం? ఇంకా నేను ఆడియన్స్ ని టార్గెట్ చేస్తాను. అదే ఆడియన్స్ ని టార్గెట్ చేసి మొత్తం వాళ్ళకి అట్రాక్ట్ అయ్యేలాగా ఇప్పుడు ఏది ట్రెండింగ్ ఉందో ఆ టాపిక్ మీద ఇస్తా అంటూ. నేను లైక్ వేరే వాళ్ళకి చాలా సాంగ్స్ ఇస్తా, అది వాళ్ళ రిస్ట్రిక్షన్స్ వాళ్ళ థాట్స్ పని వెళ్తుంది. సో నాకు నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాను అంతే, వేరే. తాగడం గురించి అయితే మంచి సాంగ్ సెట్ చేసుకున్నారు. అది మొత్తం ఇంకా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళు, అది మొత్తం లైక్ లండన్ లో కూడా ప్లే చేస్తారు. మొన్న పంపారు నాకు, హోలీకి సెలబ్రేషన్ అని ప్లే చేశారని. సో వెళ్ళిందండి, పబ్లిక్ లో అయితే మంచిగా వెళ్ళింది ఆ సాంగ్. ఎవరైనా రాఘవేంద్ర సార్ కూడా వినిపించిన సాంగ్. అవునా, ఏమన్నారు సార్? బాగా చేసినావు అని చెప్పారు. నెక్స్ట్ నీది ఎప్పుడు రాబోతుందని అడిగారు. వెయిటింగ్. ఓకే, ఒకసారి కట్ చేయి. ఇప్పుడు మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మీరు ఇప్పుడు మాకైతే మా పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే మీరు ఒక పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళే. ఓకే, ఇప్పుడు పెద్ద పెద్ద ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీలు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉన్నారు, కానీ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఛాన్స్ ఎందుకు ఇవ్వట్లేరు? అంటే యాజ్ ఎ సింగర్ అంటారా? సింగర్ గా అయినా, మ్యూజిక్ డైరెక్షన్ అయినా, ఏదైనా కొత్త వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేరు అసలు? అదే పొలిటిక్స్ అండి, లోపల వాళ్ళ పొలిటిక్స్ చాలా ఉంది. కొత్త వాళ్ళని ఆలోచిస్తారు తీసుకొని, ఏదైనా ఒక మూవీ చేసి ఉండాలి, లేకుండా ఉండరు. బట్ ఆపర్చునిటీ ఇస్తేనే కదా మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఆపర్చునిటీస్ అయితే చాలా కష్టం అవుతుంది రానికి. సో స్టిల్ ట్రయింగ్ అనమాట. ఇంకా స్టిల్ ట్రయింగ్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. బట్ సింగర్స్ కూడా అదే పరిస్థితి అంటారు. చాలా మంచి సింగర్స్ ఉన్నారు లైక్ కొత్త వాళ్ళు, వాళ్ళని మూవీలో పెట్టుకోవచ్చు నేను కూడా. బట్ ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం అంటే బిజినెస్ అంతే. అది ఫైనల్ ఇక్కడ కూడా బిజినెస్ నడుస్తుంది అంతే. బిజినెస్ కదండి మూవీ అనేది. అది చూసేటోళ్ళకి అది ఎంటర్టైన్మెంట్ లా కావచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ లో పెద్ద బిజినెస్ మాఫియా లాగా ఉన్నది. సో అందుకే కొత్త వాళ్ళని పెడితే అది మార్కెట్ అవ్వదు, లేబుల్ వాళ్ళు కొనలేరు కాబట్టి తీసుకోలేకపోతారు. సో ఇప్పుడు మరి మీది అదే సిచ్యువేషన్, మీరు ఇంకా దాని బేసిక్ గా అదే అండి. బట్ నేను ఒక సాంగ్ చేసి ప్రూవ్ చేసుకున్నా, దాంతో నేను ఇంకా వేరే సాంగ్ పాడొచ్చు. నేను మ్యూజిక్ డైరెక్టర్, నేను నా సాంగ్స్ పాడుకోగలను. బట్ సింగర్స్ ఓన్లీ వాళ్ళ సాంగే పాడతారు, వాళ్ళకైతే చాలా కష్టం. చాలా మంచి సింగర్స్ ఉన్నారు యాక్చువల్లీ. అవును, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా మంది కూడా, నాట్ అబౌట్ ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళైతే మంచిగా వెళ్తుంది. బట్ ఏం లేకుండా, సోర్స్ లేకుండా ఉన్నారు చాలా మంది. నేను సింగర్ అవ్వాలని మంచి సింగర్స్. సో వాళ్ళకి అదే బేసిక్ గా కష్టం అవుతుంది వాళ్ళకి. కానీ ఎందుకు అట్లా మరి? వాళ్ళకి ఛాన్స్ ఇంకా వాళ్ళు ఓన్ గా ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా ఎట్లా అట్లా కష్టపడి ఓన్ గా ప్రూవ్ చేసుకుంటే మేబీ అప్పుడు పిలుస్తారు. మేబీ ఏమో, మీరు ఇంత మంచి పాడి, మీరు ఇంత మంచి పొజిషన్ నుండి మీకే అసలు పెద్ద బ్యానర్స్ లో ఛాన్స్ రావడానికి ఇంత ప్రాబ్లం అవుతుంది. మరి అలాంటి వాళ్ళకి ఎప్పుడు వస్తుందో ఛాన్స్? అదే బట్ స్టిల్ కాంపిటీషన్ అయితే చాలా నడుస్తుంది కదా ఇండస్ట్రీలో. కాంపిటీషన్ కంటే పొలిటిక్స్ ఎక్కువ ఉంది. కాంపిటీషన్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ అన్నమాట. ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో కమిట్మెంట్ అయి ఉన్నట్టు వాళ్ళు ఉంటారు. సో అట్లనే వెళ్ళిపోతారు టెంప్లెట్ లాగా. ఇంకా ఏ రిస్క్ ఎందుకు కొత్త వాళ్ళని అన్నట్టు. ఓకే, ఇప్పుడు మా ఫ్రెండే ఒక అమ్మాయి ఉంది సింగర్. సో తనకి ఇట్లనే సింగింగ్ లో ఛాన్స్ గురించి, మ్యూజిక్ గురించి చాలా రోజులు వెయిట్ చేస్తుంది. ఆమె యాక్చువల్ గా రాథోడ్, లంబాడీ సాంగ్స్ అవే పాడుతుంది, బంజారా. సో ఆమెకి ఛాన్స్ గురించి అని ఆమె చాలా వెయిట్ చేస్తుంది, కానీ కమిట్మెంట్స్ అడుగుతున్నారంట అక్కడ. సో అట్లా ఉంటదా నిజంగా ఇండస్ట్రీలో? లైక్ ఈ క్వశ్చన్ అడగాలో లేదో మిమ్మల్ని, అంటే అట్లా ఉంటదా ఉండదా కూడా ఐడియా లేదా? నాకు తెలియదండి దాని గురించి. అంటే మ్యాక్సిమం బాయ్స్ కి అయితే అట్లా అడగకుండొచ్చు, గర్ల్స్ కి అట్లా ఏమైనా ఉంటుందా? ఏమో, కొందరు పిచ్చోళ్ళు ఉంటారు. అది కరెక్టేనా అసలు? కానీ అట్లా కొందరు ఉంటారని అందరు జడ్జ్ చేయడం అనేది రాంగ్.
అట్లా. బట్ అంటే ఉంటారు కదా అట్లా కూడా. నేనైతే ఆ కేసు ఎప్పుడు వినలే, సో నాకైతే తెలియదు. అది రాంగేనా? రాంగ్, డెఫినెట్లీ రాంగ్ అది. ఓకే శ్రీను గారు, ఇప్పుడు తాగుదాం వల్ల మీరు అంతా ఫేమ్ అయినారు కాబట్టి తాగుదాంలో ఇంకో లైన్ ఏదైనా మా గురించి పాడించండి. యా, సిప్పు 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 తాగినాక అయితే ట్రిప్పు, ఫుల్ బాటిల్ నువ్వు లేపు, ఇంకా కింద మీద ఉప్పు, తప్పు 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 మందు తాగకపోతే తప్పు, వాటర్ లో కోటరు కలుపు, ఇంకా నీకు నువ్వే తోపు, మత్తుల మునుగాలి అలా, బీరుతో స్నానం చెయ్యాలా, లెక్కలు అన్ని తేల్చాలా, నా తిక్కను చూడు ఇయ్యాలా, నిన్నటి బాధలు మరవాలా, రేపటి భయం ఇడవాలా, ఈ క్షణం ఎంజాయ్ చేయాలా, ఇక తాగి ఊగిపోవాలా. నైస్ అండి, నైస్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్